సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కె. హైమవతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్మిషన్లు పెంచాలని, అన్ని సౌకర్యాలు అందిస్తున్నాం కాబట్టి అడ్మిషన్ల సంఖ్య పెంచాలని తెలిపారు. మధ్యాహ్నం భోజనం బాగుందా, సబ్జెక్ట్ బాగా చెప్తున్నారా అని పిల్లలను అడిగారు. ఎలాంటి సమస్య అయినా ధైర్యంగా చెప్పాలని పిల్లలకు తెలిపారు. చదువుకుంటున్న పిల్లలు సైతం ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరి చొప్పున పిల్లలు పాఠశాలలో అడ్మిషన్ తీసుకునేలా చూడాలని తెలిపారు. విద్యార్థులు మంచి విద్యను అందుకుని భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకుంటే మీకు కుటుంబానికి పాఠశాలకు మంచి పేరు వస్తుందని తెలిపారు. వంట సిబ్బందితో మాట్లాడి డైలీ మెనూ ప్రకారం వంట సామాగ్రి నాణ్యత ప్రమాణాలు పాటించి రుచికరమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు. పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్ క్లినిక్, ఐసిటిఎస్ సెంటర్లు ఎవరూ లేనందున అసహనం వ్యక్తం చేసి ఆసుపత్రి వేళల్లో సమయ వేళ్లలో తప్పనిసరిగా ఆయా వార్డులో ఉండాలని సిబ్బందిని హెచ్చరించారు. బ్లడ్ బ్యాంక్ కావాలని అడగగా తప్పనిసరిగా వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఫార్మా మెడికల్ స్టోర్లో రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని, కాలం చెల్లిన మందులు వాడకూడదని తెలిపారు. రోగులతో మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లవద్దని, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ఇక్కడే వైద్యం చేయించుకోవాలని తెలిపారు. వానకాలంలో అంటువ్యాధులు, పాములు, తేళ్లకు నిరోధక టీకాలు సరిపడిన్నని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఆసుపత్రి లోపల బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజువారీగా వచ్చే రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. ఈరోజు ఆర్బిఎస్కే వెహికల్ నాకు లేదు మేడం, వాళ్ళందరూ కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయారు మేడం. చెప్తున్నాను, ఎవరికైనా సరే అవైలబుల్గా లేరు, లీవ్ పెట్టుకున్న మానేశారు, సబ్మిషన్గా లేవు, లేదంటే అవి లేదు ఇది లేదని మాకు ఏదైనా కంప్లైంట్ వస్తే మాత్రము సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ముందుగా చెప్తాను.